సో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తెలుగు ట్విట్టర్ ఛానల్. సో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా సవరించినటువంటి పాలిసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అండ్ డేట్ని ఎక్స్టెన్షన్ చేసింది. అంతేకాకుండా లోగడలో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే IIIT కోసం ఎంట్రన్స్ టెస్ట్ అయితే స్పెషల్గా కండక్ట్ చేసింది. కానీ ఈసారి అయితే తెలంగాణ స్టేట్ అయితే ఏం చేయబోతుందంటే పాలిసెట్తో పాటు ఈ RGUKT అంటే IIIT ఎంట్రన్స్ కావాల్సినటువంటి స్టూడెంట్స్ని కూడా సెలెక్ట్ చేసుకునే విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది. సో మీరైతే ఇప్పుడు తెలంగాణ పాలిసెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే చూస్తున్నారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ నుండి అయితే మనం ఈ డేటా అయితే కలెక్ట్ చేస్తున్నాము. సో రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి రివైజ్డ్ నోటిఫికేషన్ అయితే చూద్దామండి. రివైజ్డ్ బ్రీఫ్ నోటిఫికేషన్ అనేది మీకు కనిపిస్తుంది స్క్రీన్ పైన. సో ఫైల్ నెంబర్ SBTET EE2 పాలీ P1 అంటూ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఈ షార్ట్ నోటిఫికేషన్లో ఏం వాళ్ళు తెలియజేశారు అనేది ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి అప్లికేషన్ ఆర్ కాల్డ్ ఫర్ ది క్యాండిడేట్ పాస్డ్ SSC or it is equivalent recognized by the Board of Secondary Education TS Hyderabad appearing 2021 as appear PolySet Common Entrance Test PolySet 2021 for seeking admissions in diploma courses in engineering and non-engineering. Technology offered at polytechnics institutions include government aided and unaided polytechnic institution and second shift to polytechnic running in the private engineering colleges in Telangana state and agriculture course offered by the Professor J.S. Shankar Telangana State Agricultural University PJTSAU and animal husbandry and fisheries courses offered by the PV Narasimha Rao Telangana Veterinary University PVNRTVU and also 6 years integrated 2+4 undergraduate BTech courses offered by the Rajiv Gandhi University of Knowledge Technologies RGUKT Basara, okay, Nirmal district Telangana for academic year 2021-22 as per the below schedule అంటూ ఒక రివైజ్డ్ బ్రీఫ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. దట్ మీన్స్ ఏంటంటే సో ఏపీ లోగడలో అయితే 2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా స్పెషల్గా IIIT వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం, దాని ద్వారా స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది అండ్ పాలిసెట్కి సపరేట్గా చేసింది. కానీ ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలిసెట్ ఏదైతే ఉందో దీనినే అండ్ IIIT కూడా IIIT బాసరకు కూడా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ చేసింది. సో దీంట్లో ఏపీ వాళ్ళు పోటీ పడవచ్చు. సో దీంట్లో కూడా అప్లై చేసి ఏపీ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. అయితే ఇది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే డేట్స్ అనేది 18 అంటే ఈరోజు లాస్ట్ డేట్ అండ్ 22 వరకు 100 రూపాయలతో 25 వరకు 300 రూపాయలతో తత్కాల అయితే పొందవచ్చు. అయితే ఆ డేట్స్ని ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తారండి. సో పాలిసెట్ నోటిఫికేషన్ అయితే మనకి 24th May అయితే రిలీజ్ చేశారు అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ది వితౌట్ లేట్ ఫీ అయితే 25/6 అండి. ఇంకా మనకి 1 వీక్ అయితే టైం ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీ 100 అయితే 27th June అండి. అండ్ ద లాస్ట్ డేట్ ఫర్ తత్కాల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీ అయితే మనకి 300తో అయితే 30th వరకు చేయొచ్చు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదండి. సో ఖచ్చితంగా షూర్గా ప్రస్తుతం COVID-19 ఏదైతే ఉందో సెకండ్ వేవ్ అయితే ఉందో దీన్ని కాస్త సర్దుమనగా డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అండ్ రిజల్ట్ అనేది మనం చూస్తే ఆఫ్టర్ 12 days ఆఫ్ ది ఎగ్జామినేషన్ కమిట్మెంట్, సో పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫర్ డీటెయిల్ visit sbtet.telangana.gov.in and fill the online application. Visit the polyset ts.nac.in. for clarification call 04023222192 and email అని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అఫీషియల్గా ఇది డిజిటల్లీ సైన్ చేసి అండ్ అప్రూవ్ చేసినటువంటి నోటిఫికేషన్ అండి. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనం తెలంగాణ పాలిసెట్నే మనం RGUKT సెట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన సిలబస్ అనేది గతంలో చెప్పడం జరిగింది. సో మళ్ళీ అండ్ సిలబస్ అనేది మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సవరించినటువంటి సిలబస్ని పాలిసెట్కి ప్రత్యేకంగా సవరించిన సిలబస్ అయితే అనౌన్స్ చేసింది. ఆ సిలబస్ అనేది గతంలో మీకు ఆల్రెడీ వీడియో చేసి ఇవ్వడం జరిగింది. సో దానికి ఇది రెండోసారి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్స్ పైన ప్రతి టాపిక్ పైన ఇండివిజువల్గా ఒక వీడియో అయితే మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే
తెలంగాణ పాలిసెట్ అనేది ఎంత ఇంపార్టెన్స్ తీసుకుంది ఎందుకంటే IIIT ఎంట్రన్స్ కూడా అదే అవుతుందన్నమాట మనకి. కాబట్టి ఖచ్చితంగా కూడాను ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఇండివిజువల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టడం జరిగింది. అయితే తెలంగాణ కోసమని ప్రత్యేకంగా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఈ కామన్ టాపిక్స్ కాబట్టి. అండ్ ఇప్పుడైతే ఇక నుండి అయితే మీకు తెలంగాణకు స్పెషల్గా, ఎందుకంటే ఈ కెమిస్ట్రీలో తీసుకుంటే ఏపీలో చూసుకున్నట్లయితే ఇది 9th క్లాస్లో ఉంది, ఓకే. అండ్ మన తెలంగాణలో అయితే ఇది 10th క్లాస్లో ఉంది. అండ్ ఫిజిక్స్లో కూడా మనకి కొన్ని టాపిక్స్ అనేవి కనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిఫ్రాక్షన్ ఆఫ్ ది లైట్ ఇన్ ది కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఏపీ అండ్ టీఎస్లో ఉంటుంది. అండ్ అదే రిఫ్లెక్షన్ అనేది ఎస్ అండి, ఇది మనకి కొంత టాపిక్ అనేది 9th క్లాస్లో ఏపీలో కనిపిస్తుంది, బట్ తెలంగాణలో అయితే అది 10th క్లాస్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు ఉపయోగపడే విధంగా ప్రతి కాన్సెప్ట్ పైన గతంలో అడిగినటువంటి పాలిసెట్ క్వశ్చన్స్ ఏంటి అండ్ ఇప్పుడు ఏ విధంగా అడగడానికి చాయిస్ ఉంది, వీటన్నింటి పైన మీకు తొందరలో ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనేది మన ఛానల్లో కనిపిస్తుంది. సో మీరు ఈ వీడియోస్ని మీరు కంటిన్యూ ఫాలో అవ్వాలంటే అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి, వాట్సాప్ గ్రూప్లు అనేవి కింద ఉన్నాయి, వాటిని కూడా మీరు జాయిన్ అవ్వండి. సో బెటర్ ఫర్ కమ్యూనికేషన్. అండ్ అదేవిధంగా నాట్ ఓన్లీ వీడియోస్, అవర్ స్పెషల్ ఈజ్ యూ విల్ గివ్ ది లైవ్ క్విజెస్ అండ్ ఆల్సో ఎగ్జామ్స్ ఆల్సో. మీ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కానివ్వండి, లైవ్ క్విజెస్ కానీ మనలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో తెలంగాణ అనేసరికి ఏంటంటే కామన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇందులో బయాలజీ కూడా ఉంటుందన్నమాట. సో బయాలజీ కూడా మనకి 10th క్లాస్ బయాలజీ, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 4 టాపిక్స్ కూడా మనకి మన ఛానల్లో ఫ్రీగా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీ కామెంట్స్ అయితే చెప్పండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో గురించి షేర్ చేయండి. అదేవిధంగా మా సోషల్ మీడియాస్ కూడా మీకోసం ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్నాయి. సో ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు, అండ్ అదేవిధంగా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో ఖచ్చితంగా కూడాను ఇది ఒక అద్భుత అవకాశం అనమాట తెలంగాణ విద్యార్థులకి, ఎందుకు మారుమూల గ్రామంలో ఉండే విద్యార్థులు కూడా అది మంచి అవకాశం. సో మన ఛానల్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో కూడా కంటెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, మీకు అర్థమయ్యే విధంగా. ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏవైనా సలహాలు, సజెషన్స్ కానీ అండ్ మీకు ఏవైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి, అండ్ డెఫినెట్గా ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏదైనా కాన్సెప్ట్ కానీ మీకు అర్థం కాకపోతే డైరెక్ట్గా మీరు కామెంట్ పెట్టినట్టయితే లైవ్లో మీకు వచ్చి డౌట్ క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ లైవ్ క్విజెస్ అనేవి మన దగ్గర స్పెషల్గా ఉంటాయి. అండ్ గతంలో కూడా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన పేపర్స్ చాలా ఉన్నాయి. అండ్ మా వెబ్సైట్ అయితే మీరు చూడొచ్చు, www.myvijeta.co.in, myvijeta.co.in అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే గతంలో లాస్ట్ IIIT ఎగ్జామ్స్ అని మనం క్లిక్ చేసినట్లయితే దాంట్లో మొత్తం మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అనేవి కూడా దాదాపుగా 200+ ఎగ్జామ్స్ అనేవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ లైవ్ క్విజెస్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు చూడొచ్చు. అండ్ వీడియోస్, ఈ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అనేవి గతంలో కూడా చెప్పినవి ఉన్నాయి, వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ప్రత్యేకంగా తెలంగాణ స్టూడెంట్స్ కోసం మళ్ళీ చేసి పెడుతున్నాం, వాటిని కూడా మీరు చూడొచ్చు. ఎనీహౌ ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని అదేవిధంగా మీ యొక్క సలహాని, సూచనలు తెలియజేస్తున్నామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.